ద్వారా అటు ప్రభుత్వానికైనా ఇటు ఇండస్ట్రీకైనా ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి, ఒక ఇండికేషన్ వెళ్ళాలి. ప్రభుత్వానికి మనం చెప్పాలంటే మీరు ఇందాక అన్నారు స్పీడ్ బ్రేకర్ కానీ కామా లాంటి పదాలు మీరు వాడారు కదా, అవి కాకుండా రియల్ ఎస్టేట్ రంగం స్థిరీకరించబడాలి, మళ్ళీ అది ఫ్లరిష్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నిజంగా హైదరాబాద్ గ్రోత్ని ఎవరు ఆపాలనుకున్నా ఆగదండి. అది హైదరాబాద్కి అందరినీ అకామిడేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి. ఇట్లే కంటిన్యూ అయితే ఈ వాతావరణం ఖరాబ్ అయిపోతుంది, దాన్ని కాపాడునని చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే త్రిబుల్-ఆర్ అనేది హైదరాబాద్కి భాగ్యనగరానికి త్రిబుల్-ఆర్ మంజూరు అయ్యి చాలా రోజులైంది. టెండర్లు పిలిచి ఇప్పటికీ 3 సార్లు టెండర్ టైం ఎక్స్టెన్షన్ చేస్తూ పోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి నిజంగా భాగ్యనగరం గ్రోత్ కంటిన్యూ కావాలనే ఆలోచన ఉంటే ఏడాది క్రితమే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తీసుకొని వచ్చి త్రిబుల్-ఆర్కి శంకుస్థాపన చేస్తే నేను నార్త్ వైపు రిప్రజెంట్ చేస్తాను. త్రిబుల్-ఆర్కి నార్త్ మెదక్ పార్లమెంట్ పరిధిలోనే 95% ఆఫ్ ద త్రిబుల్-ఆర్ నార్త్లో పోతుంది. 3 కలెక్టర్లు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్స్ గొడవలు అన్నీ క్లియర్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచి 3 సార్లు టెండర్ టైంని ఎక్స్టెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెరుగుతున్న ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ని మళ్ళీ గాడిన పడాలంటే ఆ త్రిబుల్-ఆర్కి ఈపాటికే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఏడాది క్రితం వీళ్ళు శంకుస్థాపనలో పునాది రాయ వేయించుంటే పల్లెటూర్లలో ఇంత 4 ప్లాట్లు ఆ రింగ్ రోడ్ చుట్టూ సౌత్ వాళ్ళు రోజుకో రూట్ మార్చుకుంటూ ఆ లైన్ మార్చుకుంటూ మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు అంటారు సౌత్ మొత్తం మేమే చేసుకుంటామని. చేసుకోరు మీరు, మీకు నచ్చినట్టు. కానీ ముందు ఆ నార్త్కో శిలాఫలకం ప్రధానమంత్రి గారిని ఒప్పించి, ఎందుకంటే భారత ప్రభుత్వం దాంట్లో డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ నార్త్ సైడ్ వచ్చినటువంటి త్రిబుల్-ఆర్కు శంకుస్థాపన ఏమని నిజంగా మీకు రియల్ ఎస్టేటు హైదరాబాద్ గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. 2 ఆ రింగ్ రోడ్తో పాటు ఒక రైలు ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేయమని ఎంపీలందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజ్ చేయమన్న రోజు నేను చాలా స్పష్టంగా చెప్పినాను. ఇటో అడ్డంగా రైలు అటో ఇడ్డంగా రైలు కాకుండా త్రిబుల్-ఆర్ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల చుట్టూ ఇప్పుడే రైలుని కూడా ఏర్పాటు చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపు 40% ఆఫ్ ద తెలంగాణ త్రిబుల్-ఆర్ కవర్ చేస్తుంది. కాబట్టి మంచి గ్రోత్కి ఒక అడ్వాంటేజ్ చేసుకోబోతుంది అనేది ఒక మాట చెప్పినాం. రెండో మాట చెప్పింది ఏంటంటే ఈ మెట్రో ఎక్స్పాన్షన్ కానీ లేదా మెట్రో ఎక్స్పాన్షన్ విషయంలోకి వచ్చినప్పుడు అటు మేడ్చల్ వరకు ఇటు షామీర్పేట వరకు లేదా ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్ సెకండ్ ఫేజ్ని యాదగిరిగుట్ట వరకు స్థూలంగా భారత ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి మీరు రాజకీయ కొట్లాటలు బంద్ చేసి నిజంగా ఈ భాగ్యనగరం విరాజిల్లాలనే ఆలోచన మీకు ఉంటే ఆ యాదగిరిగుట్టది ఎప్పుడో శాంక్షన్ అయినది ఎంఎంటీఎస్ ఎక్స్పాన్షన్. దానికి ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసి వచ్చి ఫుట్బాల్ మ్యాచ్లు చూసేందుకు ప్రత్యేక విమానాలలో వచ్చి రాహుల్ గాంధీ గారిని పిలిచే బదులు వచ్చి 2 రోజులు ఉండి ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఆ యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ని, మెట్రోని మేడ్చల్ వరకు షామీర్పేట వరకు ఇంతకాలం డిఫెన్స్ క్లియరెన్స్ రాలేదని రోజు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చింది కదా, ఆ డిఫెన్స్ మంత్రినో ప్రధానమంత్రినో తీసుకొచ్చి ఆ ఎలివేటెడ్ కారిడార్లకి శంకుస్థాపన చేసి పనులు నడిపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ జరిగితే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ కొంచెం బూస్ట్ అవుతుంది. పల్లెటూర్లలో కొంచెం డబ్బులు రావడానికి ఇక్కడ నుంచి అటు పంప్ చేయడానికి ఒక స్కోప్ వస్తుంది. అవి లేకుండా రాజకీయ కారణాలను చూపెట్టుకుంటా ప్రధానమంత్రి గారిని పిలిస్తే మరి రాహుల్ గాంధీ గారు ఏమనుకుంటారు అనుకుంటే అది మీ కర్మ, మిమ్మల్ని భగవంతుడే కాపాడాలి. రైట్ రఘునందన్ గారు, ఫైనల్ గా రోహిన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి మీరు 2-3 minutes లో. అది చెప్పండి. కానీ దాంతోపాటు ఇంతవరకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పాలసీ ఎందుకు డిజైన్ చేయలేకపోయారు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు క్రెడ్ అయ్యే వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే వెళ్ళారు, సీఎం గారు ఇంకోటి ఏదో ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళారు.